అందరికీ నమస్కారం. తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్ నుంచి ఈ బాధలు చెప్పుకోవడానికి చెప్పేసి ఇప్పటికీ 6-7 నెలల నుంచి తిరుగుతున్నాం. ఆటో డ్రైవర్లు మీరు గుర్తిస్తారనుకుని ఇప్పటి కూడా ఈ ప్రభుత్వం గుర్తించడం వల్ల మేము తీవ్ర ఇబ్బందులు పడుతున్నాము. ఇప్పటికే 58 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు. దయచేసి ఈ ప్రభుత్వాన్ని మేము కోరేది ఒకటే, ఈ మహాలక్ష్మి పథకంలో మీరు ఎలాగో ఈ జీవాలు మార్చేయలేదు కాబట్టి కనీసం దీంట్లో మినహాయింపుగా కొన్ని పరిమితులు ఏర్పాటు చేయండి. మహిళలకు ప్రత్యేకంగా ఏమైనా ఐడి కార్డులు గానీ లేకుంటే టైమింగ్స్ గానీ దానికి సంబంధించిన పరిమితమైన బస్సులు గానీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. దాంతోపాటుగా ఇప్పుడు మీరు మహాలక్ష్మి పథకం పెట్టడం వల్ల మేము ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బంది జరుగుతుంది కాబట్టి మాకు కూడా ఏమైనా గుర్తించి ఈ సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తా అంటారు. అది మాకు సరిపోదు. మీరు ఏటా 25,000 రూపాయలు ఇవ్వాలని మేము కోరుచున్నాము. అదేవిధంగా ప్రమాద బీమా మీరు ఇస్తున్నారు, అది ప్రమాద బీమా కాదు, మాకు జీవిత బీమా కావాలి. దాంతోపాటుగా 1000 కోట్ల కార్పొరేషన్ గురించి గత 15-20 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నాము. ఎన్ని ప్రభుత్వాలు వచ్చిపోయినా ఆటో డ్రైవర్లను గుర్తించింది ఏం లేదు. దయచేసి 1000 కోట్ల కార్పొరేషన్ గురించి దయచేసి మీరు ఆలోచించండి. అదేవిధంగా ప్రమాద బీమా కాకుండా జీవిత బీమా, 1000 కోట్ల కార్పొరేషన్, జీవిత బీమా, దాంతోపాటుగా సంవత్సరానికి 25,000 రూపాయలు, ఈ 3 కండిషన్లతోటి జరగబోయే ఇంకో 2-3 రోజులలో మేము ఆల్రెడీ కార్యాచరణకు సిద్ధంగా ఉన్నాము. 30-31 తారీఖు వరకు మేము చేద్దామనుకుంటున్నాము. దయచేసి దీనికి ప్రజలు సహకరించాలని, ప్రభుత్వం సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దీక్ష మేము 48 గంటలు మేము బంద్ ప్రకటిస్తున్నాము. తెలంగాణలో ఆటో డ్రైవర్లు మొత్తం 48 గంటలు సంపూర్ణ బంద్ను ప్రకటిస్తున్నాము. అదేవిధంగా దీక్షను కూడా చేయదలుచుకున్నాము. దీనికి ప్రజలు గాని ప్రభుత్వం గాని సహకరించి మా యొక్క ఇది డిమాండ్లు కాకుండా ఇది మా యొక్క బాధలని మీరు అనుకోవాలని చెప్పేసి మేము అంటున్నాము. దయచేసి దీనికి అందరూ సహకరించండి.